ఒక చిన్న ట్రిప్ అయితే వేసామండి మల్లూరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి ఫ్యామిలీస్ తోటి. దారి పంట చాలా కోతులు అయితే విహరిస్తున్నాయండి. 3 ఎంట్రన్స్ అయితే ఉంటాయండి స్వామివారి టెంపుల్కి. కొన్ని స్టెప్స్ అయితే ఉంటాయి. ఒక సైడ్ టెంపుల్ ఉంటుంది, ఒక సైడ్ ఏమో జలపాతం ఉంటుంది. ఇది మెయిన్ టెంపుల్ ఎంట్రన్స్ అన్నమాట. ఇంకో సైడ్ చెప్పాను కదండి, జలపాతం దగ్గర హనుమంతుడు ఉంటారు. ఇది ఆదిలక్ష్మి చెంచులక్ష్మి అని చెప్పి జలపాతం అయితే ఉంటుంది. అన్నసత్రం కూడా ఉందండి ఇక్కడ. స్వామివారి టెంపుల్ నిజస్వరూపం అండి. సగమేమో మనిషిలాగా శరీరం ఉంటుంది, పై భాగమేమో లక్ష్మీ నరసింహస్వామి రూపం ఉంటుందండి. ఇది నిజస్వరూపం. కొన్ని రోజులు మాత్రమే ఉంటుందండి, చూపిస్తారు మనకి. లక్కవరం బీచ్కి కూడా వెళ్ళాము. అలాగే బీచ్కి అయితే వెళ్ళాం కదండి, అక్కడ స్పీడ్ బోట్ అయితే 100 రూపీస్, మామూలు బోట్ అయితే 50 రూపీస్ అండి. రుద్రలింగేశ్వర టెంపుల్, రామప్ప టెంపుల్ అని కూడా అంటారు కదండి. ఇది రామప్ప చెక్కినాడు కాబట్టి అందుకనే ఇది రామప్ప టెంపుల్ అని అంటారండి. నంది ఎందుకు ఇలా తిరిగి ఉంటుందో మీ అందరికీ తెలుసా అండి? తెలిస్తే కామెంట్ చేయండి. కానీ ఎంత బాగా చెక్కారండి, చాలా బాగా ఇన్ డీటెయిల్గా. మేము గైడ్ని అయితే పెట్టుకున్నామండి. గైడ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు, లోపల అన్ని విశేషాలన్నీ చెప్పాడు. అన్నీ తీయలేకపోయాను, నేను వినాలి అంటే తీయలేకపోయానండి. ఈ బ్లాక్ కలర్ స్టాచ్యూస్ అయితే ఉన్నాయి కదండి, ఇవి 12 ఉంటాయంట. టెంపుల్ చుట్టూతో ఉంటాయండి. కానీ టెంపుల్ని మాత్రం కొంచెం ధ్వంసంలాగా చేశారు అప్పుడు కుతుబ్షాల్ వాళ్ళు. ఇది లోపల స్వామివారు టెంపుల్ అయితే చాలా బాగుందండి. ఇక్కడ చెక్క బొమ్మలతో చేసిన బొమ్మలు అయితే చాలా ఉన్నాయండి, వెరైటీస్. ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ది గేమ్ ఇన్ఫర్మేషన్. ఇవి ఆన్లైన్లో కూడా దొరుకుతున్నాయండి ఇప్పుడు అందుబాటులో. ఈ సుర్రాళ్ళు. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.